హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. సో నా పేరు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. సో ఈరోజు మళ్ళీ కొత్త వీడియో తోటి ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను ఇంకో కొత్త వీడియో చేద్దాము అనేసి మీ ముందుకు వచ్చేసానండి. సో నేను ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ నాకు ఒక విషయం మీద చేయాలి అనిపించింది వీడియో. సో నాకు ఒక మా ఫ్రెండ్స్లోనే ఒకరు నాకు మెసేజ్ చేశారండి. ఏమని అంటే, శ్రీలత నాకు కూడా నీలాగా రెడీ అవ్వాలని ఉంటుంది, కానీ నాకు రెడీ అవుదాము అంటే నాకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టం, కానీ ఏం చేయాలి ఏమి రెడీ కాలేని పొజిషన్ నాది అనేసి మెసేజ్ పెట్టింది. నాకు అనిపించింది, అంటే తను ఫైనాన్షియల్గా అంతా ఓకే, అంత సెటిల్ తను, బట్ తనకు రిస్ట్రిక్షన్స్ అన్నట్టు. సో నాకు అనిపించింది రెడీ కావడం అంటే నా లైఫ్లో నేను కూడా ఎదుర్కొన్నాను అనుకోండి ఇలాంటివి. సో రెడీ కావడానికి ఎందుకు రిస్ట్రిక్షన్? ఆడవాళ్ళంటేనే అందం, అందం అంటేనే ఆడవాళ్ళు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందగత్తెలే, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందగత్తెలే. సో అలాంటిది ఎందుకు రిస్ట్రిక్షన్ ఆడవాళ్ళకు? ఎందుకు మనకు నచ్చినట్టుగా మనం రెడీ కావద్దా? ఎందుకు ఇదంతా అనేసి అనిపించింది నాకు. అందుకనేసి వీడియో చేద్దాము అనుకున్నాను. సో నన్ను కూడా చాలామంది అన్నవాళ్ళు ఉన్నారండి, నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నేను. సో ఏంటంటే, ఎందుకు ఇంత కాస్ట్లీ చీర కట్టుకుంటావు? అంటే మా చుట్టాలలోనే అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎవరు కూడా అట్లాంటివి కట్టుకోరు కదా మన చుట్టాలలో, నువ్వెందుకు కట్టుకొని వస్తావు, నువ్వెందుకు నగలు పెట్టుకొని వస్తావు అనేసి నన్ను కూడా అన్నవాళ్ళు ఉన్నారు. బట్ నేను అలాంటివన్నీ దులుపుకుంటాను కదా. సో కానీ అలా అన్నప్పుడు మనసులో బాధ అనిపిస్తుందండి. అంటే మనకు మనకు నచ్చినట్టుగా మనం రెడీ కావద్దా అండి? ఆడవాళ్ళకు అనిపించదా అండి? మాకు రెడీ కావాలి, మంచి చీర కట్టుకోవాలి, మంచి నగలు పెట్టుకోవాలి, మంచిగా గాజులు వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి అనేసి అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు రెడీ అవ్వడంలో తప్పేమున్నదండి. కానీ కొంతమంది అలా అంటారు, అది ఇప్పటికీ అలా అనొద్దండి. నేను కూడా అది అనుభవించిన, కానీ నేను లైట్ తీసేసుకుంటా నేను. కానీ అట్లా ఎప్పటికీ అనొద్దు. సో నేను అంటే నాకు ఎందుకు ఎవరికి లేనిది నువ్వెందుకు చేసుకుంటావు, ఎందుకు వేసుకుంటావు అనేసి అంటే, మా చుట్టాలల్లా ఎందుకు వేసుకుంటావు, ఎందుకు అంత షో ఆఫ్ చేస్తావు అంటే, అరే మనకున్నది మనం వేసుకోవడం షో ఆఫా? మనము రూపాయి రూపాయి దాచిపెట్టుకొని కొనుక్కున్న నగలు షో ఆఫా? అది షో ఆఫ్ ఎట్లయితుందండి? మనము పొట్టకు బట్టకు చంపుకోనో, చిట్టీలు కట్టో, ఏదో చేసుకొని పిసినారితనం చేసో, పొదుపుగా చేసో, ఏది చేసో మనం రూపాయి రూపాయి దాచుకొని మనము కొనుక్కుంటాం. కొనుక్కున్నది బీరోలో పెట్టుకోవడానికి, బ్యాంకులో పెట్టుకోవడానికా అండి? అది మనము వేసుకోవడానికే కదా, వేసుకొని మనం హ్యాపీ ఫీల్ అవ్వడానికే కదా. దానికోసం అనేసి జనాలు అంటారు. నాకు చాలా బాధేసింది ఈరోజు మా ఫ్రెండ్ మెసేజ్ చేసేసరికి. సో నాకు కూడా అనిపించింది, సరే ఒకప్పుడు నన్ను కూడా అన్నారు కదా అని. అంటే అప్పుడు ఇప్పుడున్నంత మెచ్యూరిటీ అప్పుడు లేకుండే నాకు. నేను అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు నన్ను అదే మాట అంటే నేను సమాధానం చెప్తాను నేను, కానీ అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేకుండే. సో ఇదే చుట్టాలల్లా నన్ను ఇంకొకటి కూడా అన్నారండి. ఏమని అంటే, బంగారం, నీకు బంగారం పిచ్చి బాగదా, అందుకే బంగారం తీసుకుంటావు కదా అనేసి మా చుట్టాలలో అన్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్లు కూడా అన్నారు. అరే బంగారం బంగారం కొంటే బంగారం పిచ్చా అండి? బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర ఒక గ్రామ్ వచ్చేంత బంగారం ఉంటే, ఆ డబ్బులు ఖర్చు చేయకుండా తీసుకెళ్ళి మనం ఒక గ్రామ్ బంగారం తెచ్చుకున్నామంటే, మనకు అది ఎంత తెలుసా అండి? మనకు కష్టం వచ్చినప్పుడు బంగారం ఎంత ఆదుకుంటుందంటే, ఇంకా నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను నేను. మనకు కష్టం వచ్చింది, చలో తీసుకుపోయి బ్యాంకులో పెట్టినామా, లోన్ తీసుకొని వచ్చినామా. అదే అప్పు చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుందండి. వాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు వట్టిగా ఇస్తారా అండి? వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ మనం రాసిచ్చుడు, తర్వాత ముఖ్యానికి ఇస్తారా అండి? వడ్డీలకు ఇస్తారు వాళ్ళు. అవన్నిటికంటే కూడా మన దగ్గర గ్రాముకు సరిపడన్న డబ్బులుంటే, గ్రామైతే గ్రామే పోయి తెచ్చుకోవాలి, అరగ్రామైతే అరగ్రామే తెచ్చుకోవాలి, 10 గ్రాముల డబ్బులుంటే 10 గ్రాములు పోయి తెచ్చుకోవాలా. అట్లా చేసుకోవాలా. కానీ నీకు బంగారం పిచ్చి ఉంది అని అంటే, నాకు
మస్తు బాధ అనిపించేది. అరే! నేను చిట్టీలు కట్టుకొని, నేను పొట్టకు చంపుకొని, నేను బట్టకు చంపుకొని, నేనేదో చిట్టీలు కట్టుకొని, నేను రూపాయి జమ చేసుకొని, నేను బంగారం కొనుక్కుంటే ఈళ్ళకేందిరా దేవుడా! అని అనిపించేది నాకప్పుడు. ఇప్పుడు నేను లైట్ తీసుకుంటున్నా నేను గానీ, అప్పుడు అంత వాళ్ళ మాటల్ని అర్థం చేసుకొని చేసే అంత అప్పుడు లేకుండే అన్నట్టు నాకు అట్లా ఒక 10 ఇయర్స్ క్రితం. సో, అనేవాళ్ళు నన్ను, "నీకు బంగారం పిచ్చి బాగా గదా! అందుకే గదా బంగారం బాగా తీసుకుంటావు నువ్వు" అనేసి అంటుండే. కానీ నా బంగారం నాకెంత ఉపయోగపడిందండి. నా హౌస్ కన్‌స్ట్రక్షన్ అప్పుడు నాకు లోను 100% ఇవ్వరు గదండీ! నాకు ఫ్లాట్ తీసుకున్న వెంటనే కన్‌స్ట్రక్షన్ అనేసరికంటే నాకు డబ్బులు చాలా టైట్ అయిపోయినియి. నేను ఎవరి మీద డిపెండ్ కాలేదు. సో, నాది నేనే చేసుకోవాలన్నప్పుడు నా దగ్గరున్న బంగారం అంతా తీసుకొనెళ్ళి నేను బ్యాంక్‌లో పెట్టేసి లోన్ తీసుకొని వచ్చేసిన నేను. అప్పుడు నీకు బంగారం పిచ్చి అన్నవాళ్ళెవరు నాకు సపోర్ట్ చేయలేదు గదా! అప్పుడు సరే చిట్టి నీకు మరి పోనీ నీకు డబ్బులు మేమిస్తాం అని కూడా ఎవరు అనలేదు. మనల్నెప్పుడు కించపరచడానికే చూస్తారండి. కానీ మనం అసలు వినొద్దు. మనం మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాల. సో, అట్లా తర్వాత మళ్ళీ ఒకసారి ఏమైంది మా ఫ్రెండ్స్‌లోనే ఒకరిది గృహప్రవేశం ఉండే. చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన చుట్టాలంటే చదువుకోని వాళ్ళనుకోండి. ఇప్పుడు నేను చెప్పేది చదువుకున్న వాళ్ళు. మంచి హయ్యర్ స్టడీస్ ఉన్నవాళ్ళు. అయినా కూడా నేను ఫంక్షన్‌కెళ్ళిందండి. సో, నేను ఎటన్నా మా ఊరు దాటి వెళ్ళే ఫంక్షన్స్‌కైతే నేను గోల్డ్ పెట్టుకోను. మా ఊర్లో ఉన్న దానికి మాత్రం పెట్టుకుంటా. ఎందుకంటే ఊరు దాటి ప్రయాణాలు అంటే నాకు కొంచెం భయమైతది. సో, నేను ఊరు లోపలే కదా అనేసి నాకున్నాయి నేను పెట్టుకొని ఎళ్ళిన ఫంక్షన్‌కి. అయితే నేను పక్కనే కూర్చున్నానండి. ఫంక్షన్‌కెళ్ళినప్పుడు పక్కనే కూర్చున్నా. పక్కనే కూర్చొనుంటే చూసి "బంగారమేనా?" అంటే "ఆ! బంగారమే" అని చెప్పినా నేను. "నీకు బంగారం పిచ్చి బాగా గదా! బాగా బంగారం కొంటావు గదా! బాగా బంగారం వేసుకుంటావు గదా!" అరే! నేను రూపాయి దాచుకొని నేను కొనుక్కుంటే నీకేమైంది నువ్వు కొనుక్కో నేనన్నా. అవును నాకు బంగారం పిచ్చి బాగే. ఎందుకంటే నా కష్టంలో ఉన్నప్పుడు నాకు బంగారమే ఆదుకున్నది. నాకు మీరేం అప్పు ఇచ్చిన వాళ్ళు గాదు. మీరేం రూ. 10 తీసుకో అని చెప్పిన వాళ్ళు కాదు. సో, అందుకే నాకు నచ్చింది నేను చేసుకుంటా అనేసి సమాధానం చెప్పేసిన నేను ఆమెకు. ఆమె సైలెంట్ అయిపోయింది. కానీ చూడండి చదువు లేని వాళ్ళు అదే మాట. చదువుకున్న వాళ్ళు కూడా అదే మాట. అరే! ఎందుకు ఒక మనిషిని ఈ విధంగా అనడము అనేసి నాకు అనిపిస్తది. సో, ఎవ్వరు ఏమి చెప్పినా అండి వినొద్దు. మన దగ్గర డబ్బులు ఉన్నయా? చాలు మనం ఖతం. తీసుకోవాలి డబ్బులు, పోవాలి. గ్రామా, 2 గ్రామా, 10 గ్రాముల, 10 తులాల ఇష్టం. మన దగ్గర ఎంత ఉంటే అంత కెపాసిటీ తోటి మనం బంగారం తెచ్చుకోవాలా. మనకు కష్టం ఉన్నప్పుడు, ఏదో అయినప్పుడు మనం బ్యాంక్‌లో పెట్టి జేసుకోవాలి. మనకు గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్. అది తెలియని వాళ్ళకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ముద్దలు కొని ఉంచుతారు. అది కూడా నాకు తెలిసి వేస్ట్ అనిపిస్తది. ఎందుకంటే మనం అది వేసుకున్నప్పుడు అదో ఆనందం అనిపిస్తది. ఎందుకంటే మనం ఆడవాళ్ళం గదా! ఆడవాళ్ళం కాబట్టి మనకు నగలు పెట్టుకోవాలని అనిపిస్తది. యాజ్ యూజువల్ ఎవ్వరికైనా అనిపిస్తదండి. నాకు తెలిసి నాకు ఇట్లా రెడీ అవ్వడము, నగలు పెట్టుకోవడం ఇష్టం లేదు అనంటే అది వాళ్ళకు లేక గావచ్చు. ఆ మాట అంటారు. కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇష్టం ఉంటదండి. సో, ఎవ్వరి మాట వినొద్దు. సో, నాకు ఈరోజు వ్లాగ్ చేద్దామనుకున్నా కానీ నాకు ఇంకా ఇవన్నీ ఆమె మెసేజ్ చేసేసరికి నాకు బాధ అనిపిచ్చింది నాకు. అరే! ఇంత రిస్ట్రిక్షన్‌లో ఎందుకు ఆడవాళ్ళకి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు అనేసి అనిపిచ్చి ఇంకా ఓకే. ఇది నేను కూడా ఇలాంటిది ఎదుర్కొన్నా గదా! అని అనిపిచ్చింది. ఒక మంచి చీర కట్టుకోవడం నేను మీకు ఇంతకుముందు బడ్జెట్ వీడియోలో చెప్పినా అండి. మనకు వేస్ట్ బట్టలు 10 జతలుండడం కంటే కూడా మంచి బ్రాండెడ్ బట్టలు ఒక 4 జతలున్నా సరిపోతదనేసి చెప్పిన నేను. అదే మెయింటైన్ జేయాలండి. పిచ్చి బట్టలు కొనేసి ఇల్లంతా నింపడం కంటే గూడా మంచి బ్రాండెడ్ 4 బట్టలు తీసుకొని ఉంచుకుంటే అదే సూపరుంటది. సో, అట్లా చేసుకోవాలా గానీ ఎదుటి మనిషిని అనడం ఎందుకు? అంతెందుకండి ఇప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ ఆ ఫంక్షన్‌లోనే ఒక మేడమ్ వచ్చిర్రు. ఆ మేడమ్‌ది బ్లాక్ బీడ్స్‌ది సూపరున్నదండి. చాలా బావుంది. ఇప్పటికి నా కళ్ళలో తిరుగుతుంది. నేను ఆ మేడమ్‌కి కాంప్లిమెంట్ ఇచ్చేసినా నేను. ఆ మేడమ్ ఎవరో ఆ మేడమ్ నాకు తెలుసు. కానీ నేను ఆ మేడమ్‌కు తెలీదు. సో, నేను చెప్పిన ఆ మేడమ్‌కు బ్లాక్ బీడ్స్ బావుంది మేడమ్. ఎక్కడ తీసుకున్నారు అంటే, ఇక్కడ తీసుకున్నా అనండి. సరే ఓకే. నేను గూడా తీసుకుంటా అని నేను కొంచెం మనసులో ఫిక్స్ అయ్యున్నా. నచ్చినప్పుడు నేను ఖచ్చితంగానే కాంప్లిమెంట్ ఇస్తానండి. ఎవరి శారీ బావున్నా, ఎవరి నగలు బావున్నా నేను ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తా గానీ, ఏంది గిట్లా
ఉందా ఏంది అట్లా అట్లా నేను ఎప్పుడు అనుకోనండి. నాకు తెలిసి మనం మనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళే జెలసీ ఫీల్ అవుతారు అనేసి నేనైతే అనుకుంటానండి నిజంగా. ఎందుకంటే నేను ఇదంతా అనుభవించి వచ్చిన. సో మనకంటే తక్కువ స్థాయి వాళ్ళే జెలసీ ఫీల్ అవుతారు అనేసి నేనైతే అనుకుంటానండి. సో నన్ను నీకు బంగారం పిచ్చి అన్న వాళ్ళు ఎవరు నా కష్టంలో ఆదుకున్న వాళ్ళు కాదు. అన్న వాళ్ళు కూడా పెద్ద దూరం చుట్టాలు కాదు, దగ్గర చుట్టాలు, దగ్గర చుట్టాలే అన్నారు నన్ను. కానీ అవన్నీ మనం లైట్ తీసుకుంటాం అన్నట్టు. సో ఏది ఏమైనా నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటే మనం వెళ్ళేసి బంగారం తెచ్చుకొని మనము ఉంచుకున్నది బెటర్ అండి. అది కూడా చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్. మనకు మనం మిడిల్ క్లాస్ వాళ్ళమండి. మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒకటేసారి బాగా డబ్బులు పెట్టేసి పెద్ద నగలు తెచ్చుకోవాలి అంటే కష్టమవుతుందండి మిడిల్ క్లాస్. సో నేను అదే చేశానండి, చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకొని ఇక్కడ వరకు వచ్చాను నేను. సో అట్లా లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మా ఇంట్లో బంగారం అనేది ఉండదు, ఇది మొత్తం లాకర్లో ఉంటుంది. సో ఎవరు ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో మా ఇంట్లో ఏమీ ఉండదు, మొత్తం బ్యాంకులో ఉంటుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇంకో విషయం అంటే ఏంటంటే ఎవరు ఏమన్నా కానీ అసలు పట్టించుకోవద్దండి, దులిపేసుకోవాలా, దులిపేసుకొని మన పని మనం చేసుకోవాలండి. సో అన్ని లైట్ తీసుకోవాలి. ఈరోజు మనల్ని అన్నవాళ్ళు రేపు మన కష్టం వచ్చినప్పుడు ఆదుకోదు. సో అన్ని లైట్ తీసుకొని, సో మా ఫ్రెండ్ చెప్పినట్టుగా అంటే మా ఫ్రెండ్ పాప మెసేజ్ పెట్టింది. సో ఆమె కూడా ఆమెకు నచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది. కానీ ఇక అందరి ఇళ్ళల్లో ఒకేలా ఉండదు కదండి, అందరి ఇళ్ళల్లో ఒకేలా ఉండదు, ఎవరింట్లో ఏముంటుందో మనకు తెలియదు. సో కానీ అట్లా రిస్ట్రిక్షన్ పెట్టడం కూడా కొంచెం మనసును బాధ పెట్టినట్టు అనిపిస్తుంది కదా అని నాకు అనిపిస్తుంది. నేను కూడా ఆమెకి ఏం సజెషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆమెకు సజెషన్ ఇచ్చే అంత గొప్ప మనిషిని నేనేం కాదు. కానీ ఇక నేనేం రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఏం రిప్లై ఇస్తానండి. సో నేను ఏం రిప్లై ఇవ్వలేదు, జస్ట్ అట్లా వదిలేసాను నేను. సో మీరు చెప్పండి కామెంట్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వడం తప్ప? ఆడవాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉండాలా? ఆడవాళ్ళకి నేను రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు అని నేను అంటలేను. నేను కూడా పెరగడం, నేను రిస్ట్రిక్షన్ తోటి నేను పెరిగిన. కానీ నాకు ఏంటి, మనం ఎంత ఎంత ఒక గీత గీసుకొని ఉంటాం చూసిండ్రా, అంతలోనే మన రిస్ట్రిక్షన్స్ ఉండాలి. నాకైతే చిన్నప్పుడు మా మమ్మీ చాలా బాగా రెడీ చేసేదండి. మంచిగా స్కూల్కి వెళ్ళే టైంలో 2 జడలు వేసేసి, నేను పువ్వులు లేకుండా నేను అసలు స్కూల్కి వెళ్ళనే లేకపోయేదాన్ని. ఇప్పుడు కూడా ఎవరైనా పువ్వులు పెట్టుకుంటే నాకు వాళ్ళ జడ చూస్తే నాకు మంచిగా అనిపిస్తుందండి. మా మమ్మీ చాలా పెంచుతుండే చెట్లు, మంచి పూల మొక్కలు, వెజిటేబుల్స్, అన్నీ అన్నీ మంచిగా చూస్తుండే మా మమ్మీ. మంచి గార్డెనింగ్ అంతా మంచిగా చేస్తుండే. అయితే మా మమ్మీ నాకు అప్పుడు స్కూల్ అంటే 2 జల్లు కదండి, ఇట్లా 2 జల్లు రిబ్బన్ పెట్టేసి మంచిగా ఒక ఫ్లవర్ పెట్టేసి, రోజు ఒక ఫ్లవర్, ఖచ్చితంగా నాకు ఫ్లవర్ ఉండాల్సిందే అండి. రోజు ఫ్లవర్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. తర్వాత మళ్ళీ మాకు థర్స్డే సివిల్ డ్రెస్ ఉంటుండే. ఇంకా థర్స్డే అసలు స్కూల్ పిల్లలు యాక్చువల్గా సండే తలస్నానం చేస్తారు కదండి, నేను థర్స్డే రోజు తలస్నానం చేసుకొని లూజ్ నా జడ ఇక్కడి వరకు వస్తుండేది. నాకు చిన్నప్పటి నుంచి కూడా జడ మంచిగా ఉండేది. సో మంచిగా లూజ్ జడ వేసేసి మంచి ఫ్లవర్స్ పెట్టుకొని, ఒకటి లంగా జాకెట్ ఉంటుండే అండి, క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుండే, కొంచెము ఎల్లో లాగా కొంచెము లంగా వస్తుండే, అది నాకు చాలా ఇష్టం. సో దాంది అది వేసుకొని వెళ్ళేదాన్ని. నేను బాగా రెడీ చేస్తుండే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు నా మేనకోడలు కూడా సేమ్ అంతే. నా మేనకోడలు ఇంతే ఉంటుంది, కానీ తను బాగా రెడీ అవుతుందండి. తను కూడా మంచిగా పువ్వులు పెట్టుకుంటుంది. తన జుట్టుకి ఇంతే ఉంటుంది, మంచిగా 2 జల్లు వేసుకొని ఇంత జుట్టు ఉంటే ఇంతవరకు ఫ్లవర్స్ పెట్టుకుంటుందండి. తను ఫ్లవర్స్ పెట్టుకోవడం చూసారే, నేను కూడా పెట్టుకోవాలా అనిపిస్తుంది, అంత బాగా రెడీ అవుతుంది నా మేనకోడలు. సో అది రెడీ అవ్వడం అనేది ఆడవాళ్ళలో ఉంటుందండి. అనవసరంగా ఎందుకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలా, నేను ఉండొద్దంటలేను, కానీ కొన్ని ఉండే వాటిలోనే ఉండాలండి. సో అది నేను చెప్పాలి అనుకున్నాను నేను ఈరోజు. సో దాంతో నా చిన్నప్పటి మెమరీ గుర్తొచ్చేసింది. సో కానీ చిన్నప్పుడు చాలా బాగుండేనండి. మంచి 2 జల్లు వేసుకొని మంచి ఫ్లవర్ పెట్టుకొని మంచి స్కూల్కి వెళ్ళేదాన్ని. చాలా బాగుండే అప్పుడు. జడ కానీ మా మమ్మీ పువ్వులు పెట్టడం కానీ చాలా బాగుండేదండి. సో ఇది అండి నేను చెప్పాలనుకున్నా. సో మీరు కామెంట్ చేయండి, ఆడవాళ్ళు రెడీ అవ్వడం తప్ప? నచ్చినట్టుగా మనం ధర్మ మార్గంలో నడుస్తూ మనకు నచ్చినట్టుగా మనం ఉండడమే
బెటర్ అండి నాకు తెలిసి. సో ఇదంటే నేను ఈరోజు వీడియో అనుకున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.